హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి అది కూడా. నేను ఎప్పుడు కూడా నెయ్యి అనేది నేను బయటే కొనేసి తెచ్చేస్తామండి. కానీ ఈసారి అయితే ఇంట్లో ఇది నేను పెరుగులోని మేగడైతే తీసి డైలీ కూడా అలాగ డ్రీలో అయితే పెట్టుకున్నానండి. సర్లే ట్రై చేద్దామని చెప్పి ఈరోజు అయితే ట్రై చేశాను. చూసారండి, ఒక 2 బాక్సులది, ఈ 2 బాక్సులతో అయ్యింది. మనం డ్రీలో నుంచి ముందుగానే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీనికోసం అయితే కొంచెం కూలింగ్ వాటర్ అయితే తీసుకోవాలండి. మామూలు వాటర్ కాకుండా కూలింగ్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కూలింగ్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి ఇలాగ చక్కగా ముద్దల్లాగా ఇలా అవుతుందండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం దీంట్లోకి కూలింగ్ వాటరు, చల్ల వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మొత్తం అంతా కూడా మళ్ళీ వాటర్లో వేసుకొని వీటిని అయితే మళ్ళీ ఒక్కసారిగా చేసుకోవాలండి. అంటే వాటర్లో తడుపుకున్న తర్వాత మనం వీటిని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా అంటే ఎప్పుడు కూడా నేను ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను ఇంట్లో అయితే తయారు చేయనండి. బయట నుంచి తెప్పించేసుకుంటాను. కానీ ఉంది కదా అని ఇంట్లో అయితే ట్రై చేశాను. ఇక్కడైతే నేను కూలింగ్ వాటర్లో ఇక్కడ ముద్దల కింద చేసుకొని అయితే కూలింగ్ వాటర్లో అయితే వేసుకున్నానండి. మనం మామూలు వాటర్లో కాకుండా కూలింగ్ వాటర్లో అయితే వేసుకొని తర్వాత ఒక గిన్నె కానీ లేదా మూకుడు కానీ తీసుకొని మనం ఇక్కడ తీసుకున్న ఈ ముద్దల్ని చక్కగా దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ చాలా సింపుల్గానే ఉంటుంది కానీ ప్రాసెస్ మనకి కొంచెం టైం పడుతుందండి. ఇక్కడ మొత్తం నేను అంతా కూడా ఇలాగే తీసేసుకొని నెక్స్ట్ వచ్చి ఇక్కడ చాలా తక్కువ అయ్యిందండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. కానీ నేనైతే కొంచెం తక్కువగా ఉన్నప్పుడే ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో నుంచి ఒక గంట, ఒక 1 అవర్కి మనకి చల్లబడిన తర్వాత ఈ మీగడ అనేది మనకి సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకొని గరిటెతో అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నేనైతే కలుపుకుంటూ ఉన్నానండి. ఇక్కడ మనకి ఒక 3 మినిట్స్ లేదా 4 మినిట్స్లో అయితే అయిపోతుందండి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో కూడా కాదండి, సిమ్లీలో పెట్టుకొని ఇక్కడ మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఇక్కడ గీ అనేది ప్రిపేర్ అవుతుందండి చక్కగా. ఇక్కడ నేనైతే ఇక్కడ ఇంకా కరగాల్సి ఉందండి. ఇంకా చక్కగా కరిగేంత వరకు కూడా మనం ఇక్కడ స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకుంటూ ఉండాలి. సిమ్లీలో పెట్టుకొని అయితే ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫైనలీ చూసారండి చక్కగా ఇక్కడ మనం అంటే కింద అడిగట్టకుండా మాడిపోకుండా మనం కొంచెం దగ్గరుండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఫైనల్ టచ్ అయిపోతుందండి. తర్వాత దీంట్లో మెంతులు కానీ కరివేపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కరివేపాకు వేసానండి. ఫైనలీ ఇక్కడ చూసారండి అయిపోయింది. ఇంకా ఇలా అయితే సరిపోతుందండి. మనం ఇంకా దింపేసుకొని దీన్ని మనం చల్లారిన తర్వాత దీన్ని వడకట్టుకుంటే మనకి ఫైనలీ గీ అనేది అయిపోతుంది. చూసారండి, ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది. మంచి వాసన అయితే వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. కానీ కొద్దిగానే వచ్చింది క్వాంటిటీ అనేది. ఎందుకంటే నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి. ఫైనలీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను చేసిన ఈ గీ అయితే ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.